హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మెత్తని పకోడీ చేస్తున్నాను. దీనికన్నా ముందు వీడియోలో పెట్టాను బంగాళదుంప బజ్జీ ఎలా చేయాలి అనేది. అందులోనే కొంచెం పిండి ఉండిపోయిందండి. పిండి ఎలా కలుపుకోవాలో చెప్పాను ఆల్రెడీ. కొంచెం శనగపిండి, కొద్దిగా వరిపిండి, అందులో ఉప్పు, కారం, పసుపు, బాగా మరిగించిన ఆయిల్ వేసి కొంచెం వంట సోడా వేసి కలిపి పెట్టుకున్నాను. అలాగే బజ్జీలు వేసాను అనమాట. బజ్జీలు మిగిలిపోయిన తర్వాత ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కొంచెం అల్లము. ఇందులోనే మీకు కావాలంటే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ చక్కగా మెత్తగా కలిపి వేసుకోవాలి. ఎలా వేస్తానో చూపిస్తాను, చూడండి. ఇదిగోనండి, పిండి అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మరిగించుకొని అందులోనే మనము వీటిని ఇలా వేసేసుకోవడమే. పకోడీలాగా వేసుకోవాలి. మరీ పెద్ద మంట కాదు, చిన్న మంట కాదు, అలా పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. పెద్దది పెట్టేసారంటే మాడిపోతాయి అనమాట. లోపల ఉల్లిపాయ ముక్కలు మనం కొంచెం బండగా కోసుకున్నాం కదా, అంటే లావుగా కోసుకున్నాం కదా, అవి ఉడకవు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే మరీ సిమ్లోనే కాకుండా, సిమ్లో పెట్టారంటే ఆయిల్ పీల్చేస్తుంది. మరీ సిమ్లో కాకుండా హైలో కాకుండా పెట్టుకొని వీటిని అన్నిటిని కూడా వేపి తీసుకుంటే మెత్తని పకోడీ అనేది రెడీ అయిపోతుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.